తప్పు అయిపోయింది క్షమించని చెప్పి వీడియో చేశారు కదా. మరి నేను అన్నయ్యన్ని తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి వీడియో చేశారు. దాని మీద ఎలా క్షమిస్తారు? ఎలా క్షమించాలి? ఫస్ట్ వాడు మాట్లాడింది ఎవరిని? సీతమ్మ తల్లిని, ద్రౌపదిని మాట్లాడిన తర్వాతనే నిన్నెంత రాద్ధాంతం చేశాడు వాడు. ఎలా క్షమిస్తారు? దేవతలంటే మేము క్షమించే ప్రసక్తే లేదు, క్షమాభిక్ష పెట్టే అవసరమే లేదు. వాడికి నరకం ఎట్లా అంటే వాడు సావాలి, వాడికి కుప్పచావు రావాలి. కుప్పతో పోల్చకూడదు. ఎందుకంటే ఒక్కరోజు అన్నం పెట్టి 10 సంవత్సరాల తర్వాత విశ్వాసం చూపిస్తుంది, కానీ మనం కుప్పతో పోల్చకూడదు. భైరవుడు ఎందుకంటే దేవుడు మనకి మూగ జీవాలు, మనకి నోరు ఒక్కటే లేదు, దేవుళ్ళతో చూడాలి. ఎందుకంటే ప్రతి దేవుళ్ళకి జంతువులు అంటే సాయిబాబా కానీ శివుడికి కానీ అందరికీ ఇష్టం కాబట్టి జంతువులతో పోల్చకూడదు. కానీ వాడిని మాత్రం ఎందుకు నువ్వు మాట్లాడవా? నేనే మాట్లాడాలా? నువ్వు కూడా కొంచెం సేపు రెస్ట్ ఇస్తే నేను పక్కన నిలబడతాను కదా. ఎన్ని మైకులు ఉన్నాయో అన్ని పెట్టండి. ఇదిగో జుట్టుకు పెట్టండి, ఇంకా ఇదిగో ఫ్రీ ఉంది. నువ్వు తీసుకో, నువ్వు మైక్ తీసుకో. లేదు, సీరియస్ మ్యాటర్, చాలా అంటే మీరు అడగండి. ఇప్పుడు మ్యాటర్ ప్రసన్న శర్మిల గారు మీరు అడగండి క్వశ్చన్లు. మీరు అడగండి రాత్రే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తమ్ముడు అక్క మనం నిన్నటి వరకు శివాజీ గారిని చూసి మాట్లాడాము, మనకి అక్కడ ఏం లేదు, కానీ నా అన్వేష్ గార్డ్ అని చెప్పేసి ఒకడు వచ్చాడక్క, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని వీడియోస్ చూశాను. ఆ వీడియోస్లో ఎట్లుందంటే ఇప్పటికి నా మైండ్లో అవి నాకు ఇప్పటికి కూడా అవి మార్మోగుతున్నట్టుంది. అంత గలీజ్గా మాట్లాడాడు. ఏవో గురించి, సీతమ్మ గురించి, ద్రౌపది గురించి. కానీ ఇలాంటి వాడిని ఏం చేయాలి ప్రసన్న చెప్తున్నారు? ఇలాంటి వాడిని చేయాల్సింది ఒకటే అండి, డైరెక్ట్ ఆడేడుండి ఆడికి పోయి ఉరిశిక్ష తీయాలి. ఎందుకంటే వాడు చిన్న చిన్న మాటలు కాదు. ఆడు పపాయతోని కీరతోని ఎగ్జాంపుల్ చూపించిండు. అండ్ మోర్ ఓవర్ వాడు సీతమ్మ తల్లిని అన్నాడు. అండ్ ఇంకా భారతదేశం అంటే మన ఇండియా అని అన్నాడు. ఇలాంటి ఎదవాళ్ళు మన ఇండియా వాళ్ళే మన ఇండియన్ అంటే బయటోడు వచ్చానడా. సో వీడు చేయబట్టి ఇంకొకరు అనే ఛాన్సెస్ ఉన్నాయి. నాన్ వేషనా నీదేదో నువ్వు బతుకుతున్నావు, యూట్యూబ్ ఛానల్లో నువ్వు వాట్ ఎవర్ నువ్వు చేసుకుంటున్నావు, సబ్స్క్రైబర్స్ 1.5 మిలియన్ ఎంతో ఉన్నారు. నువ్వు బతకక శివాజీ గారి మీద ఎలిగేషన్స్ వేస్తావు, ఇండస్ట్రీ మీద ఎలిగేషన్స్ వేస్తావు, శివజ్యోతి మీద వేసినావు, బెట్టింగ్ ప్రమోషన్స్ మీద వేసినావు, అన్నిటి మీద వేసినావు. నువ్వు వ్యక్తిగతంగా ఎలాంటి పర్సనో మాకు ఎవరికి తెలీదు. బట్ నువ్వేందో నువ్వు బతుకుతున్నావు, బతుకు. ఎందుకు అంత సరే నీ తరఫు నుంచి ఆయన జడ్జ్మెంట్ ఇవ్వాలంటే శివాజీ గారు సారీ అలా చేయొద్దు, అలా అనొద్దు ఆడోళ్ళని, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళది ఉంటుంది. నువ్వు అనేసి వదిలేయాలి. మేము మాట్లాడతానేమో ఇవాళ నేను ఇంత తిట్టించుకుంటున్నావు అంటే నువ్వు ఎంత మిస్టేక్ చేసినావు మీ అందరికి అర్థమవుతుందిగా. చూసే ఇంతమంది లైవ్ ఆ వీడియో చూసిన 1 మిలియన్ పైగా